నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల హాస్పిటల్లోని అనెస్థీషియా హెచ్ఓడి డాక్టర్ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, బేసిక్గా మెడికల్ ఫీల్డ్లో ఈ గైనిక్ కానీ, ఆర్థో కానీ, అలాగే పీడియాట్రిక్ కానీ ఇలా అందరికీ వీటిపైన అవగాహన ఉంది. బట్ అనెస్థీషియా అంటే కొంతమందికి అవగాహన లేదు. అసలు ఏదైనా సర్జరీ చేయాలి అని అంటే ముందుగా గుర్తొచ్చేది అనెస్థీషియా డాక్టర్. అసలు అనెస్థీషియా అంటే ఏంటి? ఓకేనండి. మీరు మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. బేసికల్‌గా అనెస్థీషియా పేషెంట్‌కు డైరెక్ట్ కాంటాక్ట్‌లోకి రారు. మేము చాలా వరకు తెర వెనుక హీరోలం అనమాట. సో, మేము మొదలుపెట్టిన తర్వాతనే, అంటే అనెస్థీషియా ఇచ్చిన తర్వాతనే మనకు సర్జికల్ ఫీల్డ్ వాళ్ళు ఎంటర్ అవుతారు. అసలు అనెస్థీషియా అంటే ఏంటి? అనెస్థీషియా అనేది మనకు కామన్‌గా తెలుగులో మత్తు అంటాము. సో, ఆపరేషన్ కన్నా ముందు ఇచ్చేదాన్ని మత్తు అంటాము. ఇది దాదాపు ఒక 200 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఈ మత్తు ఇచ్చిన తర్వాతనే మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అసలు ఏంటి అని ఆలోచిస్తే దీంట్లో 2 భాగాలు ఉంటాయండి. ఒకటేమో పేషెంట్ వైపు, రెండోదేమో ఆపరేషన్ ఫీల్డ్ వైపు. పేషెంట్ వైపు ఏంటి అంటే పేషెంట్‌కు నొప్పి లేకుండా ఆపరేషన్ జరగడం. అలాగనే మరి ఆపరేషన్ చేసే డాక్టర్‌కి ఏంటి అంటే డాక్టర్‌కు అనువైన మ మ్ మన ఫీచర్స్ ఆడ క్రియేట్ చేయాలి మనం. సో, అనువైనయి అంటే డాక్టర్ రిలాక్సేషన్‌గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం బ్లీడింగ్ కాకుండా ఉండాలి. అలానే ఇప్పుడు కడుపుది ఆపరేషన్ చేసిన ముఖ్యంగా మజిల్ రిలాక్సేషన్ అంటాం. సో, మజిల్ రిలాక్సేషన్ ఉండాలి. సో, దీంట్లో ఒక 4 విభాగాలుగా ఉంటుందండి. అంటే నొప్పి ఒకటి అనాల్జీసియా, రెండోది ఏంటంటే మజిల్ రిలాక్సేషన్, మూడోది కొత్తగా పేషెంట్‌కు అవేర్‌నెస్ లేకుండా చేయడం. పేషెంట్‌కు ఇప్పుడు చాలాసార్లు మనం జనరల్ అనెస్థీషియా అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్‌కి ఏం జరుగుతుందో వినబడుతుంటుంది. సో, వినబడకుండా కొత్తగా ఏంటంటే పేషెంట్‌కు అవేర్‌నెస్ లేకుండా చేయడం. సో, పెయిన్ అనాల్జీసియా, మజిల్ రిలాక్సేషన్, అలానే అవేర్‌నెస్ లేకుండా చేయడం. ఈ 4 విభాగాలలో మేము మత్తుని చేస్తాం. అంటే అటు పేషెంట్ సాటిస్ఫై కావాలి, ఆపరేషన్ చేసే సర్జన్ కూడా సాటిస్ఫై కావాలి. సో, ఎట్ ద సేమ్ టైం మత్తు నుండి పేషెంట్ బయటికి రావాలి. అది కూడా మేము కాన్సంట్రేట్ చేస్తుంటాం. ఓకే సార్. ఇప్పుడు ఈ అనెస్థీషియాలో టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ అనెస్థీషియాస్ ఉంటాయి? ఇప్పుడు బ్రాడ్‌గా 2 విభాగాలండి. ఒకటి జనరల్ అనెస్థీషియా. జనరల్ అనెస్థీషియా అంటే బాడీ మొత్తాన్ని మనం మన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాం. పేషెంట్‌కి ఏం తెలవదు. సో, దీన్ని జనరల్ అనెస్థీషియా అంటాం. రెండోది ఏంటంటే రీజనల్ అనెస్థీషియా. ఈ రీజనల్ అనెస్థీషియాలో కూడా మళ్ళీ 3 విభాగాలుగా ఉంటుంది. రీజనల్ అంటే ఒక విభాగం, ఒక భాగం. అంటే శరీరంలో ఒక్కొక్క భాగానికి మనం అనెస్థీషియా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలుకు ఆపరేషన్ ఉందనుకోండి, ఒక్క ఏలుకే అనెస్థీషియా ఇవ్వచ్చు. సో, దాన్ని రీజనల్ రీజనల్ అంటే దీంట్లో ఇది లోకల్ అంటాం. ఓకే. ఈ రీజనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు మీరు నర్వ్‌కి ఇస్తారా? ఎక్కడ ఇస్తారు సార్? నర్వ్‌కే ఇస్తాం. ఓకే. అయితే ఇందులో ఏంటంటే లోకల్ అనెస్థీషియా, అదనే రీజనల్ అనెస్థీషియా. రీజనల్ అనెస్థీషియాలో నర్వ్ బ్లాక్స్ అంటాం. నర్వ్ బ్లాక్స్‌లో ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెయ్యికి ఆపరేషన్ చేయాలనుకోండి, దీనికి సంబంధించిన నరాలన్నీ ఇక్కడికొస్తాయన్నమాట. సో, దీన్ని నర్వ్ బ్లాక్స్ అంటాం. బ్రేకియల్ ప్లెక్సస్ బ్లాక్, సర్వైకల్ ప్లెక్సస్ బ్లాక్, ఇట్లా రకరకాల నర్వ్స్‌ని బ్లాక్ చేస్తాం. సో, ఒక చెయ్యిని మేము బ్లాక్ చేసేస్తాం. పేషెంట్ కాన్షియస్ ఉంటాడు, అన్నీ మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. మూడోది ఏంటి అంటే స్పైనల్ అనెస్థీషియా. అంటే మనకు ఆల్మోస్ట్ ఈ భాగం నుండి కిందికయ్యే సర్జరీస్ అన్నిటికి మనం నడుముకు సూదిస్తాం. దీన్ని మనం స్పైనల్ అనెస్థీషియా అంటాం. దీనిలోనే ఇంకొక వెరైటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఒక 5, 6 గంటలు, 10 గంటలు అయిందనుకోండి, స్పైనల్ అనెస్థీషియా సరిపోదు. దీనిలో ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఇస్తాం. ఎపిడ్యూరల్ ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్‌కు ఒక క్యాథెటర్ అనేది వేస్తాం. వేసి పేషెంట్ పెయిన్ అన్నప్పుడల్లా మనం పొడిగించుకుంటూ పోతాం మత్తును. ఆల్మోస్ట్ 10-12 అవర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంట్లో ఎపిడ్యూరల్‌లో. ఇంకొక వెరైటీ కార్డల్ అనెస్థీషియా అంటాం. ఓన్లీ కాళ్ళ వరకే ఇస్తుంటాం. అంటే మొత్తం బాడీలో ఏ పార్ట్‌కి కావాలన్నా కూడా మన అనెస్థీషియా ఇచ్చే విధంగా ఇప్పుడు డెవలప్ అయిందండి. ఓకే సార్. మీరు ఇందాక చెప్పినట్టు నర్వ్స్‌కి ఇస్తాము అనెస్థీషియా అన్నారు కదా! దానివల్ల ఏమన్నా పారాలిసిస్ అలా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అయితే మనం ఇప్పుడు ఏముంటదంటే ఒకటి ఆర్టరీ, వీన్, నర్వ్ ఒక కెనాల్ లెక్క వెళ్తుంటాయి. ఆర్టరీ, వీన్, నర్వ్. మనం నర్వ్‌ను టచ్ చేయం. ఓకే. ఆ కెనాల్‌లో డిపాజిట్ చేస్తాం. ఓకే.
సో డిపాజిట్ చేయడం మూలంగా నర్వ్ బ్లాక్ అయిపోతుంది. సో నర్వ్కి ఎప్పుడు అనస్థీషియా ఇయ్యం మేము. ఓకే. ఏం చేస్తాము అంటే ఆ నర్వ్ చుట్టుపక్కల మేము మత్తు మందు డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసినప్పుడు ఏమైంది, ఆ నర్వ్ బ్లాక్ అయిపోతుంది. ఆ నర్వ్ సప్లై చేసే భాగం అంతా అనస్థీషియా అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము బ్లాక్ ఇస్తాం, నర్వ్ బ్లాక్ అంటాం దీన్ని. ఇక్కడ చుట్టుపక్కల నర్వ్స్ వెళ్ళే చుట్టుపక్కల మొత్తం మత్తు డిపాజిట్ చేస్తాం. ఆ మత్తు మందు జైలకేన్, లిగ్నోకేన్, సెన్సార్కేన్ అని ఉంటుంది. సో వాటిని డిపాజిట్ చేస్తే అవి ఏం చేస్తాయంటే ఆ నర్వ్స్ను బ్లాక్ చేస్తాయి. అవి బ్లాక్ కావడం మూలంగా మొత్తం మొద్దుబారిపోతుంది. ఓకే. సో ఆ విధంగా మనకు సర్జరీ సేఫ్గా అయిపోతుంది అనమాట. ఓకే సార్. మీరు ఇందాక స్పైరల్ అనెస్థీషియా అంటే నడుముకి ఇస్తామని చెప్తున్నారు కదా! అవును. సో ఇది ఎక్కువగా డెలివరీ టైంలో మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా! మ్మ్. దానివల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది అనే కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నాం. మ్మ్. అది నిజమా లేదా అపోహనా? ఇప్పుడు బేసికల్గా స్పైనల్ అనేది ఒక డెలివరీకి కాదండి. స్పైనల్ అనెస్థీషియా దాదాపు మన దగ్గర అయ్యే ఆపరేషన్లలో ఒక 40-50% వరకు స్పైనల్ అనెస్థీషియాలు అయిపోతుంటాయి. ఓకే. ఒక డెలివరీ కేసులే కాదు, మ్మ్. ఆర్థోపెడిక్ కేసులు ఉన్నాయి, కింద కాళ్ళకు ఎముకలు ఇరిగిన కేసులు ఉంటాయి, హెర్నియా ఉంటుంది, హైడ్రోసిల్ ఉంటుంది, తర్వాత హిస్టెక్టమీ ఉంటుంది. వీటన్నిటికి మేము స్పైనల్ అనెస్థీషియా ఇస్తుంటాం. ఓకే. అయితే బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ పేషెంట్స్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అన్ని లిగమెంట్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి. మ్మ్. ఆ స్ట్రెచ్ అవ్వడం మూలంగా కొన్నిసార్లు బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. కానీ స్పైనల్ అనెస్థీషియా తోటి బ్యాక్ పెయిన్ రావడం అనేది చాలా అరుదండి. అందులో ఇప్పుడు మేము దానికి యూజ్ చేసే నీడిల్ సైజు 25 గ్రేడ్, 26 గ్రేడ్ నీడిల్. అంటే మనకు ఆల్మోస్ట్ మన వెంట్రుక కన్నా కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది అంతే. అంత చాలా స్మాల్. సన్నటి నీడిల్తో మేము ఇస్తున్నాం ఇప్పుడు. సో దాంతో బ్యాక్ పెయిన్ వచ్చే ప్రసక్తి అనేది లేదు. ఓకే. అది అపోహ మాత్రమే. అపోహ మాత్రమేనండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్కి చాలా కారణాలు ఉంటాయి. సో ఓకే. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు బెటర్ ఏంటంటే కన్సర్న్ డాక్టర్తో కలిసి గైనకాలజిస్ట్ కానీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిషియన్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఫిజిషియన్ కానీ కలిసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే సార్. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకి కూడా సర్జరీస్ అవుతూ ఉంటాయి. మ్మ్. సో అలాంటప్పుడు మీరు ఎలా కేర్ తీసుకుంటారు? అండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మీరు అనెస్థీషియా ఇస్తూ ఉంటారు? ఇప్పుడు అనస్థీషియాలో ఎంత చేంజెస్ వచ్చాయండి అంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా మేము అనస్థీషియా ఇచ్చి సర్జరీ ఇచ్చేస్తున్నాం. మ్మ్. కడుపులో ఉన్న బిడ్డకు, పెరుగుతున్న బిడ్డకు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చిందండి. కడుపులో ఉన్న బిడ్డకు హార్ట్ ప్రాబ్లం ఉంది, మ్మ్. కడుపులో పెరుగుతున్న బిడ్డకు హార్ట్ ప్రాబ్లం ఉంది. సో ఆ బిడ్డకు కూడా అనస్థీషియా ఇచ్చి సర్జరీ ఇచ్చేసాం. మ్మ్. అంటే సర్జరీలో కూడా బాగా డెవలప్మెంట్ వచ్చింది. కడుపులో ఉన్న బిడ్డకే సర్జరీ చేశారు, అటువంటి బిడ్డకు మేము మత్తు ఇచ్చాము. వెరీ నైస్. సో అంటే కడుపులో బిడ్డ నుండి మొదలు పెడితే డెలివరీ అయిన దగ్గర నుంచి వెళ్ళి చనిపోయేంత వరకు, అంటే 90 ఏళ్ళు కావచ్చు, 95 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, అందరికీ మేము అనస్థీషియా ఇస్తాం. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏజ్ వాళ్ళకు ఎంత మత్తు ఇవ్వాలనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది, లెక్కలు ఉంటాయి మా అన్నీ. ఏది బాడీ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో మేము మొత్తం షీట్ తయారు చేసుకుంటాం మొదలే. ఎంత మత్తు ఇవ్వాలి, ఏ డ్రగ్ ఎంత ఇవ్వాలి అనేది మొత్తం షీట్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ఇస్తుంటాం. ఓకే. సో కడుపులో ఉన్న బిడ్డ నుంచి మొదలు పెడితే, ఒకరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మొదలు పెడితే 90 ఏళ్ళు, 100 ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా మేము మత్తు ఇచ్చి సేఫ్గా బయటికి తీసుకొస్తున్నాం. ఓకే సార్. అంటే చిన్న పిల్లలకి డోస్ తక్కువ తక్కువ ఇస్తారు. ఇస్తాం. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని పీడియాట్రిక్ డాక్టర్స్ అంటారు. ఆ. సో మీ అనెస్థీషియాలో చిన్న మ్మ్. పిల్లలకి వేరు, పెద్దవాళ్ళకి వేరే అనెస్థీషియా అలా ఉంటుందా? అవునండి. అయితే ఇందులో ఒక మా అనస్థీషియాలో పీజీ కోర్స్ ఉంటుంది. 3 సంవత్సరాల పీజీ కోర్స్ ఉంటుంది. ఓకే. ఎండి అనస్థీషియా అని 3 సంవత్సరాల పీజీ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత సూపర్ స్పెషాలిటీ కూడా వచ్చింది. ఓకే. సూపర్ స్పెషాలిటీ మళ్ళీ 3 సంవత్సరాలు చదువుతాం. మ్మ్. దాంట్లో పీడియాట్రిక్ సర్జరీస్కు పీడియాట్రిక్ అనస్థీషియా వచ్చింది. మ్మ్. తర్వాత కార్డియోథొరాసిక్ అంటే గుండెకు సంబంధించిన ఆపరేషన్లకు గుండె అనస్థీషియా వచ్చింది, అంటే కార్డియోథొరాసిక్ అనస్థీషియా అని వచ్చింది. అలానే న్యూరో సర్జరీ వచ్చేసింది. సో ఇట్లా అంటే ప్రతి ఒక్క విభాగంలో మళ్ళీ 3 సంవత్సరాల కోర్సు సూపర్ స్పెషాలిటీ. అట్లనే ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చేసింది. అంటే క్యాజువాలిటీ తర్వాత ఐసీయూ డీల్ చేసే కేసెస్ అన్నిటికీ మళ్ళీ ఒక 3 సంవత్సరాల కోర్సు ఎమర్జెన్సీ కోర్స్ వచ్చేసింది, ఓకే. ఇంటెన్సివ్ కోర్స్ లెక్క. సో దీంట్లో కూడా ప్రతి ఒక్క విభాగానికి ఒక సూపర్ స్పెషాలిటీ వచ్చేసింది. ఓకే సార్. ఇప్పుడు ఈ అనెస్థీషియా వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఒక్కటేనండి, ప్రతి ఒక్క సిస్టంలో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి, ప్రతి ఒక్క సిస్టంలో ఉంటాయి. మ్మ్. అలాగే అనస్థీషియాలో కూడా ఉంటాయి. మ్మ్. కాకపోతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి అనేది కూడా మేము నేర్చుకుంటాం.
3 సంవత్సరాల కోర్సులో అనస్థీషియా ఇవ్వడం నేర్చుకుంటాము. అనస్థీషియా వల్ల కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్ నేర్చుకుంటాము. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ట్రీట్ చేయాలనేది కూడా నేర్చుకుంటాం మేము. ఓకే. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. మేము అది కూడా ట్రీట్ చేస్తాం. మా యూజువల్‌గా ఏంటంటే అండి, ఒక సర్జన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆయనకు టైం ఉంటుంది. ఏదైనా కాంప్లికేషన్ డెవలప్ అయినప్పుడు. అనస్థీషియాలో కాంప్లికేషన్ డెవలప్ అయినప్పుడు షార్ట్ టైం ఉంటుంది. ఆ షార్ట్ టైంలోనే మేము ఆ కాంప్లికేషన్ డిటెక్ట్ చేయాలి. దాన్ని ట్రీట్ చేయాలి. సో, ఆపరేషన్ టైం అంతా మేము అలర్ట్‌గా ఉంటాము. అలర్ట్‌గా ఉండేసి వాటిని డిటెక్ట్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చినప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆ పేషెంట్‌ని స్టడీ చేసి వాళ్ళకి అనస్థేషియా మీరు ప్రొవైడ్ చేస్తారు? యూజువల్‌గా ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ కన్నా ముందు ప్రీ అనస్థీషియా చెకప్ అని ఉంటుంది. పీఏసీ అంటాం. ప్రీ అనస్థీషియా చెకప్. ఓకే. మాకు యూజువల్‌గా 24 అవర్స్ ముందు మా దగ్గరికి పంపిస్తారు. మేము పేషెంట్ అంతా స్టడీ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే గనక మనం 24 అవర్స్‌లో పేషెంట్‌ను సర్జరీకి పంపించేస్తాం. ఓకే సార్. లేదు పేషెంట్‌కు ఏదైనా కోమార్బిడిటీ అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందంటే వాటిని ట్రీట్ చేసిన తర్వాత సర్జరీకి పోజ్ చేసుకుంటాం. ఓకే సార్. ఇప్పుడు ఒక మనిషి మీరు ఇందాక చెప్పినట్టు కడుపులోనే మేము అనస్థేషియా కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు. సో, అప్పటి నుండి మనిషి చనిపోయేంత వరకు ఎన్ని టైమ్స్ అనస్థేషియా తీసుకోవచ్చు? ఏదైనా లిమిట్ క్రాస్ చేస్తే ఇంకేమైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయా? అంటే బేసికల్‌గా అట్లా లిమిట్ లేదండి. ఎందుకంటే మేము వాడే మందులు ఏవైతుందో అనస్థీషియాకి వాడే మందులు వాటి ఎఫెక్ట్ మాక్సిమం 4, 5 గంటల వరకే ఉంటుంది. 4, 5 గంటల తర్వాత వాటి ఎఫెక్ట్ పోతుంది. ఓకే. వాటి ఎఫెక్ట్ పోయిందంటే మళ్ళా మనం అనస్థీషియా ఇయ్యొచ్చు. కాపోతే ఏంటంటే మేము ఎప్పుడైనా నేను ముందు చెప్పాను కదా! ప్రీ అనస్థీషియా చెకప్‌లో ఎంతవరకు ఫిట్ ఉన్నాడు? గుండె ఎలా ఉంది? ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి? కిడ్నీలు ఎలా ఉంది? లివర్ ఎలా ఉంది? బ్రెయిన్ ఎలా ఉంది? ఇవన్నీ స్టడీ చేస్తాం. ఓకే. పుట్టిన బిడ్డకు స్టడీ చేస్తాము. మధ్య ఏజ్ వాళ్ళకి స్టడీ చేస్తాము. ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఈయనకు ఎంతవరకు ఫిట్ అవుతాడు. అలానే మేమేం చేస్తామంటే వేరే ఫ్యాకల్టీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే గుండె డాక్టర్‌కి రెఫర్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే కిడ్నీ డాక్టర్‌కి రెఫర్ చేస్తాం. లంగ్స్ ప్రాబ్లమ్ ఉంటే వీళ్ళందరి ఒపీనియన్ బేరీజ్ వేసుకొని మేము మత్తు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని చేస్తాం. కానీ లిమిట్ అంటూ ఏం లేదండి. ఎందుకంటే ఆపరేషన్ చేయడము, ప్రాణాన్ని కాపాడడం ఒక ఎయిమ్ కాబట్టి ఆ ఎయిమ్‌కి అనుకూలంగా మేము దానికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు మీరు సర్జరీ చేసే టైంలో ఆ పేషెంట్‌కి ఆ సర్జరీ చేసే టైంలో అనస్థేషియా నుంచి బయటికొస్తే మళ్ళీ మీరేం చేస్తారు? మళ్ళీ అనస్థేషియా ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు నేను చెప్పాను కదా! ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఒక్కొక్క ట్యూబ్ ఏసేసి నడుముకు ట్యూబ్ ఏసేసి మనము 24 అవర్స్ దాటి కూడా మనం అనస్థీషియా ఇచ్చిన సందర్భాలుంటాయి. కొన్ని ప్లాస్టిక్ సర్జరీ కేసులు దాదాపు 30 అవర్స్, 36 అవర్స్ కూడా చేసిన సందర్భాలున్నాయి. సో, అంతవరకు మేము మత్తు ఇస్తూనే పోతుంటాం. అంటే పేషెంట్‌కు నొప్పి తెలిసేంత వరకు మేము ఆగము. మాకు ఆ సింప్టమ్స్ తెలుస్తుంటాయి. ఓకే. మీకు ముందే ముందే తెలిసిపోతుంది. తెలుస్తుంటాయి. ఎలా తెలుస్తాయంటే గుండె కొట్టుకోవడం వేగంగా పెరుగుతుంటుంది. నొప్పి తెలిసిందంటే గుండె వేగం పెరుగుతుంటుంది. బీపీ పెరుగుతా ఉంటది. కాళ్ళు చేతులు కలిపి కదిలిస్తా ఉంటారు. సో, మాకు ఆ సైన్ సింప్టమ్స్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మత్తు ఇస్తూనే ఉంటాం. జనరల్ అనస్థీషియాలో కూడా అంతే. జనరల్ అనస్థీషియాని మేము 20 గంటలు, 30 గంటలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ముందే తెలుస్తుంది మాకు. పేషెంట్‌కు మత్తు పోతుందనే విషయం మేము కనిపెడతాము. ఓకే. దాన్ని బట్టి మత్తిస్తూ ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే సార్. ఇప్పుడు చాలామంది పాయిజన్స్ తీసుకున్నప్పుడు ఈ అనస్థేషియా డాక్టర్స్ పాత్ర కూడా ఉంటుంది అని విన్నాం. అవునండి. సో, అది నిజమేనా? దాంట్లో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఇప్పుడేంటంటే యూజువల్‌గా అనస్థీషియా డాక్టర్, మత్తు డాక్టర్ అనంగానే ఆపరేషన్ థియేటర్ అనేది అపోహ ఉందండి. అది కాదు. అనస్థీషియా డాక్టర్ ఆపరేషన్ థియేటర్ బయట కూడా చాలా సేవలు చేస్తున్నాడు. ఓకే. ఈ మన పాయిజన్ కేసెస్ ఉన్నాయి. వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఏందంటే వెంటిలేటర్ పెట్టడం అనేది మా పరిధిలోకి కిందకొస్తుంది. ఒక్కసారి వెంటిలేటర్ పెట్టాలి ఈ పేషెంట్‌కి అన్నప్పుడు మా పరిధిలోకొచ్చేసి మేము వెంటిలేటర్ అరేంజ్ చేస్తాం. అంటే సార్ కృత్రిమ శ్వాస వెంటిలేటర్ ఇస్తాం. అంటే ఏంటి? యాహ్! వెంటిలేటర్ అంటే ఏంటంటే కృత్రిమ శ్వాస ఇచ్చే యంత్రం. ఓకే. యూజువల్‌గా ఏంటంటే పాయిజన్ తీసుకున్న పేషెంట్‌లలో 2 ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి గుండె మీద పనిచేస్తుంది. రెండోది శ్వాస మీద పనిచేస్తుంది. ఏదో పత్తి కొట్టే మ మందులు, మిర్చి కొట్టే మందులు ఉంటాయి గదండీ! అవి ఏంటంటే ఆ సూక్ష్మజీవుల యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ పారలైజ్ చేస్తాయి అవి. చేస్తే పురుగు చనిపోతది. సేమ్ థింగ్ మనిషి మీద అదే అవుతుంది. మనిషి మీద ఏమవుతుంది?
శ్వాసను ఆపుతాయి అన్నమాట అవి. శ్వాస ప్రక్రియ మీద పడడం మూలంగా మనిషి చనిపోతూ ఉంటాడు. ఓకే. సో, ఇక్కడ మేమేం చేస్తాము, కృత్రిమంగా శ్వాసిస్తాం పేషెంట్‌కి. ఇదొక యంత్రం ఉంటుంది. దీన్నేమంటాం వెంటిలేటర్ అంటాం. ఓకే. సో, ఒక్కసారి మేము పేషెంట్‌ను మా పరిధిలోకి తీసేసుకొని, మా ఆధీనంలోకి తీసేసుకొని, వెంటిలేటర్ అరేంజ్ చేసి ఏదైతే మందు తీసుకున్నాడో, పాయిజన్ తీసుకున్నాడో, పాయిజన్‌కు విరుగుడు ఇస్తాము. ఆ శరీరం నుంచి ఆ పాయిజన్ పోయేంత వరకు ట్రీట్మెంట్ ఇస్తాము. అలానే మళ్ళీ శ్వాస వచ్చేటందుకు కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. సో, ఇటు శ్వాస తెచ్చుకోవడము, అలానే మందు విరుగుడు ఇవ్వడం. ఇవన్నీ సైమల్టేనియస్‌గా జరిగి కొన్నిసార్లు కొంతమంది పేషెంట్లు 30 రోజులు, 40 రోజులు కూడా వెంటిలేటర్ మీద ఉంటారు. ఆ తర్వాత మంచిగొస్తారు, బయటికొస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత లెవెల్‌కి మేము ఇంప్రూవ్‌మెంట్ ఇస్తాం. సో, ఇన్ని రోజులు ఆ పేషెంట్ మన ఆధీనంలోనే ఉంటాడనమాట. ఓకే సార్. ఇప్పుడు ప్రసవం అప్పుడు నార్మల్‌గా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మీ అనెస్థీషియా పాత్ర ఉంటుంది అని విన్నాం. నిజమేనా? అవునండి. ఇప్పుడు ఇదొక పెద్ద బ్రాంచ్ అండి. యూజువల్‌గా ఏంటంటే డెలివరీ అప్పుడు అంటే ప్రసవం అప్పుడు నొప్పులు రావడం అనేది సహజం. అవును. ఈ నొప్పులను భరించలేకుండా మాకు ఆపరేషన్‌లు చేయండి అంటారు. హ్మ్. కానీ గవర్నమెంట్ సిస్టమ్ అయితే ఏంది, సుఖప్రసవాన్ని ఎంకరేజ్ చేయాలనేది మనది గోల్ ఉంటుంది. ఆపరేషన్‌లు తగ్గించాలి, సుఖప్రసవాలు పెంచాలి. హ్మ్. సో, దీనికోసం ఏంటంటే ఆల్మోస్ట్ 90స్‌లోనే డెవలప్ అయింది. దీన్నేమంటారంటే పెయిన్‌లెస్ డెలివరీ. ఓకే. అంటే నొప్పి లేకుండా సుఖప్రసవం. నొప్పి లేకుండా సుఖప్రసవం. దీంట్లో ఏంటంటే మేము ఎపిడ్యూరల్ అనస్థీషియా అని ఇస్తాం. ఎపిడ్యూరల్ అనస్థీషియాలో పేషెంట్‌కు నొప్పి రాకుండా సుఖప్రసవం అయ్యేటట్టు మేము హెల్ప్ చేస్తుంటాము. ఇవి రెగ్యులర్‌గా అవుతుంటాయి. మేము రెగ్యులర్‌గా చేస్తుంటాం. ఓకే సార్. ఇప్పుడు ఈ 100 పడకల హాస్పిటల్‌లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేదండి. అంటే దానికొక టీమ్ వర్క్ కావాలి. ఎందుకంటే ఈ నొప్పి లేకుండా సుఖప్రసవం అనేది కొన్నిసార్లు మేము ఎక్కడ చేస్తామంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డెలివరీలో ఇస్తాం. హ్మ్. డెలివరీ ప్రాసెస్ కొన్నిసార్లు 12 అవర్స్, 24 అవర్స్ జరుగుతుంది. దీనికి ఒక పెద్ద టీమ్ వర్క్ కావాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏందంటే పేషెంట్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్. ఓకే. పేషెంట్ ఎడ్యుకేట్ చేయాల్సొస్తది మనం ఇక్కడ. ఈ నొప్పి లేకుండా సుఖప్రసవంలో పేషెంట్ కూడా అంటే బేర్ డౌన్ చేయాల్సొస్తది. ఆ బేర్ డౌన్ అనేది కొన్నిసార్లు పెయిన్ లేదు కాబట్టి బేర్ డౌన్ చేయరు. ఆ! సో, బేర్ డౌన్ చేయడానికి మనం ఎడ్యుకేట్ చేయాల్సొస్తది. చాలా పెద్ద ప్రొసీజరు. మనం గనక పరిస్థితులు ఇంప్రూవ్ అయితే ఇక్కడ కూడా మనం మొదలుపెట్టొచ్చు. ఓకే సార్. మీరు ఇంత బిజీ టైమ్‌లో గూడా మా కోసం టైం కేటాయించి, మీ సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారు గదా! డెలివరీ టైంలో మనకి అనెస్థీషియా ఇచ్చినప్పుడు దాని వల్లే బ్యాకేక్ వస్తుంది అని చాలామంది అపోహ అని మాత్రమే చెప్తున్నారు డాక్టర్ గారు. మీకు గనుక అలా ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇది ఈరోజు హెల్త్ బులెటిన్. మరో బులెటిన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.